హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా అండి? ఈరోజు అయితే మా చిన్నోడికి శ్రీకృష్ణ దేవరాయలు గెటప్ ఇచ్చారండి స్కూల్లో. నా దగ్గర ఉన్న జ్యువెలరీ మొత్తం అన్నీ సెట్ చేద్దామని చెప్పేసి పక్కకు పెట్టేశానండి. ఇక డ్రెస్ అంటే మా పెద్ద బాబుది ఉండే, ఆయనకు లూజ్ అయిందని చెప్పేసి ఈయనకి వేద్దామని చెప్పేసి వేస్తున్నాము. ఇక చిన్న ఆయనకు చేతులకు ఇట్లా బ్రాస్లెట్ లెక్క మెడల దండలు ఉన్న కాడికి జ్యువెలరీ మొత్తం సెట్ చేద్దామని చెప్పేసి సెట్ చేస్తున్నాం. ఏది సెట్ అవుతుందా, ఏది కావట్లేదా అని చెప్పేసి నైటే అన్నీ చూసుకొని పెట్టుకున్నాం. కాకపోతే పెద్దది సెట్ అవుతుందా, చిన్నది సెట్ అవుతుందా అని చెప్పేసి ఒక్కొక్కటి తీసుకుంటూ చూస్తూ ఉన్నామండి. ఈ శ్రీకృష్ణ దేవరాయలు అంటే పైన క్యాప్ ఉండాలి అని చెప్పేసి ఈయనకి మెయిన్ గెటప్ ఇచ్చిండ్రు. మంచిగా రెడీ చేసి తీసుకురండి అని చెప్పేసి టీచర్స్ అని చెప్పేది. ఇక పొద్దున్నే హడావిడిగా ఇంట్లో వర్క్, వంట, బాక్సెస్, నాకు మార్నింగ్ డ్యూటీ ఉండే. ఇక హడావిడిగా ఫాస్ట్గా రెడీ చేద్దామన్నా కానీ ఎంత ఫాస్ట్గా రెడీ చేద్దామన్నా కూడా మనకి ఏదో ఒకటి అవడమే వెతకడము. ఇక లాంగ్ చైన్ అయితే ఒకటి వేసేసిన నావే జ్యువెలరీ ఉంటే ఆ జ్యువెలరీ వేస్తున్నా, సెట్ చేస్తున్నా ఏది సెట్ అవుతుందా ఏది లేదా అని. చెవులకు ఇయర్ రింగ్స్ పెట్టమని చెప్పేసి అన్నారు, అవేమో ఆగట్లేదు, పెడుతున్నాం తీస్తున్నాం, ఆయనకేమో ఒత్తుకపోతున్నాయి అని చెప్పేసి అంటా ఉన్నాడు. మళ్ళీ బొట్టు పెట్టడానికి ట్రై చేస్తుండే. బొట్టు మనం ఎప్పుడు ప్రాక్టీస్ లేదు కాబట్టి ఇక అలా వేసేసినాం. ఇక చేతులకు ఉంగరాలు పెట్టమని చెప్పేసి పెడితే బాగుంటాయి, ఇట్లా అదే శ్రీకృష్ణ దేవరాయలు అంటే ఇట్లా చేతులకు మంచిగా కనబడాలని ట్రై చేసినాం. ఉంగరం కోసం షాప్స్ ఉంటే షాప్స్ ఏం లేవండి అట్లా పూల ఉంగరాలు అన్నారు. ఇక నాకే ఐడియా వచ్చింది, రాఖీలు ఉండే ఇంట్లో, రాఖీలు అని చెప్పేసి ఏళ్ళకు 2 వేళ్ళకి అయితే రాఖీలు ఇట్లా కట్టేస్తే మంచి లుక్ కనిపించినాయి, రింగ్స్ టైప్లోనే అనిపించినాయి. ఇంకా ఉంగరాలు అయితే సెట్ చేశాను. మా బాబుకి అయితే చాలా బాగా నచ్చినాయి ఉంగరాలు, చేతులనే ఏళ్ళనే చూసుకుంటూ ఉన్నాడు. మళ్ళీ ఆ తర్వాత ఇక పైనుంచి ఇట్లా షాల్వాని టైప్ లెక్క వేయమని వేసి వడ్డానం అయితే సెట్ చేశాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇట్లా పెట్టాను, మళ్ళీ స్కూల్కి పోయినాక మళ్ళీ సెట్ చేద్దాంలే అనుకున్నాను. కాకపోతే ఇక చూడండి చైన్స్ అయితే ఎలా ఉన్న దండలు జ్యువెలరీ మొత్తం వేసాను. ఇక ఇట్లా షాల్వాని తీసేసి ఇట్లా పైనుంచి వేసి ఇట్లా వెనుక నుంచి తీసాను. ఇక అట్లా చేసుకుంటూనే వెళ్ళాను. ఇక నాకు వచ్చినట్టు అయితే ట్రై చేశాను. ఇక తర్వాతకి బొట్టు పెట్టేసి ఇట్లా నామం లెక్క బొట్టు పెట్టామని చెప్పేసి బొట్టు పెట్టేశాను. అంతకుముందు కూడా కంసుడు గెటప్ వేసిన కొంచెం ప్రాక్టీస్ ఉండే ఇలా రెడీ చేయడం అనేది. ఇక మనక శ్రీకృష్ణ దేవరాయలు యూట్యూబ్లో ఎట్లా ఉంటాడని చెప్పేసి ట్రై చేసి అయితే చేసాను. ఇంకా ఇట్లా పెళ్ళి క్యాపు కావాలని చెప్పేసి అన్నారు, మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర ఉంటే తీసుకొచ్చి అయితే మ్యారేజ్ది సెట్ చేసినాం. పెళ్ళి టోపీ పెట్టినాక అచ్చం పెళ్ళి కొడుకు లెక్కనే ఉన్నాడు మా బాబు, ఎంత క్యూట్గా ఉన్నాడో చూడండి అసలు. ఇక కత్తి కోసం అయితే చాలా షాప్స్ తిరిగినామండి, ఎక్కడ దొరకలేదు, ఇట్లా తీసేసి అయితే దొరకలేదు. తనకేమో అదే కావాలని చెప్పేసి అన్నాడు. ఒక 10-15 షాప్స్ అయితే తిరిగినాం, లాస్ట్ ఫైనల్ అయితే కత్తి దొరికింది. చూడండి చాలా బాగుంది కదండి, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది గెటప్. స్కూల్లో కూడా టీచర్స్కి, స్టూడెంట్స్కి అందరికీ చాలా బాగా నచ్చింది. లాస్ట్కి ఫైనల్కు లిప్స్టిక్ పెడదామంటే వద్దంటున్నాడు మా బాబు, కాకపోతే లిప్స్టిక్ పెట్టకపోతే అసలు లుక్కే ఉండదని చెప్పేసి ఇక నేనే లిప్స్టిక్ పెట్టేసిన. ఇక చాలా బాగా అనిపించింది నాకైతే, చాలా చాలా నచ్చిండు మా బాబు. ఈయనదే మెయిన్ గెటప్, హైట్ బాగుంటాడు కదా అని చెప్పేసి మేడం వాళ్ళు కూడా హైట్ బాగుంటారు కదా మేడం, అందరు చిన్నలే ఉన్నారు మా బాబు క్లాస్ వాళ్ళు, ఈయననే హైట్ ఉండేసరికి ఇక తయారు చేసినామండి. ఫైనల్ లుక్ అయితే ఇట్లా వచ్చింది. కత్తి అన్నీ వేసేసి ఒక డ్యాన్స్ అయితే చిన్న స్టెప్ అయితే వేసిండు. చూడండి ఆ చిన్న స్టెప్ అయితే మాకైతే భలే నవ్వొచ్చింది. ఇక మీసాలు కూడా నాకు పెట్టరాదు మీసాలు, మా ఆయన మీసాలు పెట్టేసిండు. నాకైతే ఫైనల్ బుక్ ఇలా ఉందండి. ఓకే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.